హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ 17th to 24th 17th నుండి ఈరోజు వరకు పిఐబిలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు స్టార్ట్ చేశారు కదా ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఆన్లైన్లో ఇంకా ఆఫ్లైన్ వైజాగ్ బ్రాంచ్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అనమాట, అండ్ ఆఫ్లైన్ వైజాగ్లో 35,000 రూపీస్ మాత్రమే. అండ్ దట్టు ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అది యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయితే. అండ్ యూపీఎస్సీకి సంబంధించి ఆప్షనల్ కోర్స్ని కూడా ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తుంది. దట్ ఈస్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఆప్షనల్ ఇన్ఫినిటీ కింద. అండ్ ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో మీరు ఈ 5 ఆప్షనల్స్లో ఏదైనా చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కనుక మీరు తీసుకుంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు 25,000కే రావడం జరుగుతుంది ఈ కోర్స్ అనేది. దట్టు మీరు పర్ మంత్ 5,000 లాగా పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా సేమ్ యూపీఎస్సీ కోర్స్ లాగే, జిఎస్ కోర్స్ లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందన్నమాట. సో మీకు ఏదైనా ఒక డెమో సెషన్ వినాలి అని అనుకున్నా ఒకరోజు, లేదా మీకు ఏదైనా ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ హియర్, ఆర్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com, లేదా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మిగతా కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసేయచ్చు. ఓకే, సో ఈరోజైతే మనం ఈ వీడియోలో పిఐబి అనాలిసిస్ చూద్దాము ఫ్రమ్ 17th to 24th August. ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే, ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పబ్లిక్ హెల్త్ అనే టాపిక్ ఉంది కదా, సో దాని కిందికి వస్తుందన్నమాట ఇది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఇప్పుడు అవుతున్నది, ప్రజెంట్ న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే మంకీ పాక్స్. దీన్నే ఎంపాక్స్ అని కూడా అంటారు కదా. సో మంకీ పాక్స్ సిచ్యువేషన్ గురించి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిందనమాట. సో ఆ దృష్టిలో పెట్టుకొని అసలు ఇండియాలో కేసెస్ మంకీ పాక్స్ గురించి ఏమని అన్నారు ఏంటి అని ఒకసారి చూద్దాం మనం. ఓకేనా, సో ఫస్ట్ ఏమనుంది న్యూస్లో, పిఐబిలో ఏమని వచ్చిందంటే, ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూస్ టు మానిటర్ ద ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ సిచ్యువేషన్ ఇన్ వ్యూ ఆఫ్ ఇట్స్ డిక్లరేషన్ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ బై WHO. సో ఇక్కడే మనకి రెండు తెలుస్తుంది ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మంకీ పాక్స్ని రీసెంట్గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీ లాగా డిక్లేర్ చేశారు WHO వాళ్ళు. సో కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద మంకీ పాక్స్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా అనమాట. సో అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాము. దీన్ని ఎంపాక్స్ అని అంటారు, ఆల్సో నోన్ యాజ్ మంకీ పాక్స్. ఇట్ ఈస్ ఎ DNA వైరస్. ఇది ఒక DNA వైరస్ అనమాట. అండ్ ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే పాక్స్ వైరడై అనే ఫ్యామిలీ. ఇక మనం ఎంపాక్స్ అని అంటున్నాం దీన్ని. సో దీంట్లో డబుల్ స్టాండర్డ్ DNA వైరసెస్ అనేవి ఉంటాయి ఈ పాక్స్ వైరడై ఫ్యామిలీలో. సో ఇది ఫస్ట్ టైము దీన్ని మంకీ పాక్స్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, మంకీస్లో ఐడెంటిఫై చేశారు ఇన్ 1958. ఓకేనా, కానీ ఈ హ్యూమన్స్ని కూడా ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం మంకీస్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ టైప్ ఆఫ్ వైరస్ని. సో ఇది ట్రాన్స్మిషన్ అంటే ఒకరి నుండి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే, ఇట్ ఈస్ ప్రైమరీలీ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ ఫ్రమ్ యానిమల్స్. అంటే ఇది కూడా ఒక జూనోటిక్ డిసీజ్ అని చెప్పి మనం దీన్ని అనొచ్చు. సో జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి అని అంటే, అనిమల్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అయ్యే వాటిని ఏమంటామంటే జూనోటిక్ డిసీజెస్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఇది కూడా యానిమల్స్ నుంచి వస్తుంది, పర్టికులర్లీ రొడెంట్స్, ప్రైమేట్స్ ఇట్లాంటి వాటి నుంచి త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు, లేదా అవి కంటామినేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని మనం టచ్ చేయడం వల్ల అట్లయినా కూడా హ్యూమన్స్కి యానిమల్స్ నుంచి స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో మంకీ పాక్స్ అనేది ఒక జూనోటిక్ కైండ్ ఆఫ్ డిసీజ్. అండ్ దీంట్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి అని అంటే, ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి అంటే, ఫస్ట్ ఫీవరు, హెడ్ఏక్, తర్వాత మజిల్ ఏక్స్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఎక్కువగా మనకి మేజర్ సిమ్టమ్ ఏంటి అంటే ర్యాషెస్. అంటే మామూలుగా మనకి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వస్తే ఎట్లయితే ఇట్లా
స్కిన్ మీద, చేతుల మీద, పొట్ట మీద ఇక్కడంతా కూడా ర్యాషెస్ వస్తాయో, మంకీ పాక్స్కి కూడా ఈ పాక్స్ వైరడై ఫ్యామిలీకి సంబంధించిన వైరస్లు ఏవైనా సరే ఇట్లాంటి ర్యాషెస్ అనే సింటమ్ మనకి చూపిస్తుంది అనమాట అఫెక్టెడ్ పీపుల్కి. నెక్స్ట్ ఇంకా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, ఇది వ్యాక్సినేషన్ అనేది ఉంది కానీ దాని అవైలబిలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ చాలా లిమిటెడ్గా ఉంది. సరిగ్గా అంటే మంచి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అయితే కాదనమాట. సో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మంకీ పాక్స్ అసలు రాకుండానే చూసుకోవాలి. బికాస్ వ్యాక్సిన్ అయితే ఉంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఎఫెక్టివ్ అండ్ అంత అవైలబిలిటీ కూడా మనకి లేదు కాబట్టి. అండ్ ఏ దానికైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అసలు రాకుండానే అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఈ అవుట్ బ్రేక్ ఎందుకు ఇంత ఎక్కువగా దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు అంటే, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువైంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఈ మంకీ పాక్స్ రావడము అనేది ఎక్కువగా అయిందనమాట. త్రూ క్లోజ్ కాంటాక్ట్ లేదా సెక్షువల్ రూట్, త్రూ సెక్స్ కానీ లేదంటే త్రూ క్లోజ్ కాంటాక్ట్ కానీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవుతుందన్నమాట మంకీ పాక్స్ అనేది. సో కాబట్టి ఇట్లా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే చాలా క్విక్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక యానిమల్ నుంచి మనిషికి రావడం అనేది అంటే త్రూ ఆ రూట్ అయితే కొంచెం లిమిటెడ్గానే జరుగుతుంది కానీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ మొదలైంది అంటే చాలా ఫుల్ స్పీడ్ తోటి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, ప్రొలిఫరేట్ అవుతుంది డిసీజ్ అనేది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే మంకీ పాక్స్ అవుట్బ్రేక్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది. సో కాబట్టి దీని స్ప్రెడ్ని కంట్రోల్ చేయాలి అని అంటే కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అవసరము అని చెప్పి WHO డిక్లేర్ చేసిందనమాట. ఇట్లా ఈ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది అని కనుక్కున్న తర్వాత దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడము ఇది రెండోసారి. ఫస్ట్ టైము 2022లో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ 99,176 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, మంకీ పాక్స్ వచ్చాయి అని చెప్పి. అండ్ అందులో 208 మెంబర్స్ చనిపోవడం కూడా జరిగింది ఫ్రమ్ ఓవరాల్ 116 కంట్రీస్. సో 116 దేశాల్లో ఇంతమందిని అఫెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 1 lakh కేసెస్ వచ్చాయి అండ్ దాంట్లో 200 మంది దాకా చనిపోవడం జరిగింది. కాబట్టి 2022లో ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు. అండ్ నౌ ఇప్పుడు 2024లో అగైన్ పర్టికులర్గా మనకి ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మంకీ పాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆఫ్రికా నుండి అది సౌదీ అరేబియాకి స్ప్రెడ్ అయింది. సౌదీ అరేబియా నుంచి ఇండియాకి ఎవరైతే వచ్చారో, పర్టికులర్గా సౌదీ అరేబియా నుండి ఇండియాకి ఎక్కువగా వచ్చేది ఎక్కడికి అని అంటే కేరళ స్టేట్కి. సో మనకి ఏవైనా సరే నిఫా వైరస్ కానీ ఇట్లాంటివన్నీ కేరళలోనే మనకి ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఫారిన్ నుండి వచ్చేవాళ్ళు, పర్టికులర్గా ఈ అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, సౌదీ అరేబియా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట కేరళ నుండి. సో అక్కడి నుండి కేరళకు వచ్చిన వాళ్ళల్లో మంకీ పాక్స్ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. సో కాబట్టి ఇండియాలో కూడా ఈ డిసీజ్, ఎందుకంటే ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు కదా, సో కాబట్టి ఇండియాలో కూడా ఈ డిసీజ్ స్ప్రెడ్ కనుక అయితే అప్పుడు క్యూర్ కన్నా కూడా ప్రివెన్షనే బెటర్. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు, దీని స్ప్రెడ్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి అని PIBలో వచ్చిందనమాట. సో ఇది పబ్లిక్ హెల్త్ అనే టాపిక్ కిందకి వస్తుంది. మంకీ పాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఇట్లాంటి జూనోటిక్ డిసీజెస్ మీద మనము క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మెయిన్స్లో ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎట్లా వస్తుంది అని అంటే, దీనికి సంబంధించి వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది. వన్ హెల్త్ అప్రోచ్ అని అంటే ఇట్ హైలైట్స్ ద లింక్ బిట్వీన్ ద యానిమల్ హెల్త్, తర్వాత ప్లానెట్ హెల్త్, తర్వాత హ్యూమన్ హెల్త్. సో అన్నీ ఒకదాంతో ఒకటి ఎట్లా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒకటే అంటే వన్ హెల్త్ అనేది అదే అనమాట. సో వన్ హెల్త్ అప్రోచ్ అనే దాని ద్వారా మనం ఎట్లా ఎలాంటి డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి, ఇది కోవిడ్ అప్పుడు కానీ నిఫా అవుట్ బ్రేక్ అప్పుడు కానీ చాలా ఫేమస్ అయిన ఫినామినాని వన్ హెల్త్ అప్రోచ్ అనేది. సో దీన్ని బేస్ చేసుకొని మెయిన్స్ క్వశ్చన్ లాగా కూడా అడగచ్చు అనమాట. అండ్ ప్రిలిమ్స్కి అయితే ఈ మంకీ పాక్స్ రిలేటెడ్ రీసెంట్గా WHO ఏ డిసీజ్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది ఇట్లా అని చెప్పి అడగచ్చు. సో ఇది PIBలో వచ్చినటువంటి ఫస్ట్ ఆర్టికల్ అనమాట. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి FSSAI లాంచెస్ ప్రాజెక్ట్ టు అడ్రస్ మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ ఇన్ ఇండియన్ ఫుడ్. FSSAI అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇండియన్ ఫుడ్లో మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ని అడ్రస్ చేయడానికి, అంటే మనకు తెలియకుండానే మనము మైక్రో ప్లాస్టిక్స్ని ఫుడ్లో కన్జ్యూమ్ చేసేస్తున్నాం అనమాట. సో దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని FSSAI ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది టు అడ్రస్ దిస్ ఇష్యూ.
ఓకే, సో ఏమని ఇనిషియేటివ్ పేరు ఏంటి అని అంటే మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ యాజ్ ఎమర్జింగ్ ఫుడ్ కంటామినెంట్స్ అనే పేరుతోటి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. సో దీని ద్వారా ఏంటి అని అంటే ఇండియన్ ఫుడ్ ప్రోడక్ట్స్లో ఈ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ని మనము డిటర్మైన్ చేయడము అనేది చాలా కష్టం. బికాస్ ఎందుకంటే చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి అవి. సో కాబట్టి వాటి యొక్క ప్రివెలెన్స్ని డిటెక్ట్ చేసి సో వాటిని అడ్రస్ చేయడానికి అట్లాంటివి లేకుండా చూడాలి అని అంటే ఒక స్టాండర్డైజ్డ్ మెథడ్ అనేది ఉండాలి. సో ఆ మెథడ్స్ని కనుక్కునేందుకు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. టు డెవలప్ స్టాండర్డైజ్డ్ మెథడ్స్ ఫర్ డిటెక్టింగ్ ద మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ ఇన్ ఇండియన్ ఫుడ్ ప్రోడక్ట్స్, అసెసింగ్ దేర్ ప్రివెలెన్స్ అండ్ పొటెన్షియల్ రిస్క్స్, అంటే వాటి వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి ఇవన్నీ కూడా కనుక్కోవడం కోసం అని చెప్పి FSSAI ఒక ప్రాజెక్ట్ని, ఏంటా ప్రాజెక్ట్ అంటే మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ యాజ్ ఎమర్జింగ్ ఫుడ్ కంటామినెంట్స్ అనే పేరుతో ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసిందనమాట. సో అసలు ఎందుకు ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ అని అంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, FAO అని అంటాము. సో ఈ FAO వాళ్ళు మైక్రో ప్లాస్టిక్ కంటామినేషన్ గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే కామన్గా మనం కన్స్యూమ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏంటి, సాల్ట్, షుగరు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇండియాలో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి తెలియకుండా కలిసిపోతున్నాయి. సో కాబట్టి దానివల్ల చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి FAO హైలైట్ చేసింది. సో కాబట్టి అసలు ఎట్లా కలుస్తోంది అండ్ ఇట్లాంటి వాటికి సంబంధించి ఒక ఇండియా స్పెసిఫిక్ డేటా అనేది కావాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు ఇదంత పెద్ద ఇష్యూ, అసలు FSSAI ఏం చేస్తోంది, ఎవరితో కలిసి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తోంది అనేది ఇంపార్టెంట్. మనం ఏమన్నాము, మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్ని అనలైజ్ చేయడానికి దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడం కోసము అన్నాం కదా ఈ ప్రాజెక్ట్. సో FSSAI ఈజ్ కొలాబరేటింగ్ విత్ అదర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఈ పని కోసము. ఎవరెవరితోటి కలుస్తోంది అని అంటే CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్. టాక్సికాలజీ అని అంటే ఇట్లాంటి వాటి వల్ల టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో ఏంటి అవి, దానివల్ల ఎట్లా ఏం జరుగుతుంది, టాక్సిక్ అంటే ఏంటి, విష పదార్థాలు. సో వాటికి సంబంధించిన వాటిది CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, ఇది లక్నోలో ఉంది వీళ్ళతోటి. ఇంకా ఐకార్ ఉంది కదా మనకి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కొచ్చిలో ఉంది. సో దీంతో అండ్ బిట్స్ పిలాని, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంది కదా, బిట్స్ పిలాని అంటాం. సో వీళ్ళు ముగ్గురు అలాంగ్ విత్ FSSAI కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తోందనమాట. ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దేనితోటి కలిసింది, ఇక్కడ ఫిషరీస్ టెక్నాలజీ కొచ్చి. సో వీళ్ళు ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు కింద. అసలు ఫస్ట్ ఇదంతా తెలియాలంటే మనకి మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే డేంజర్ ఏంటి అనేది తెలియాలి కదా. మైక్రో ప్లాస్టిక్స్ అంటే నథింగ్ బట్ టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్, చాలా చిన్నవి. ఎంత చిన్నవి అని అంటే లెస్ దాన్ 5 mm ఇన్ సైజ్, చాలా స్మాల్ సైజ్, లెస్ దాన్ 5 mm సైజ్లో ఉండే చాలా టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ అనమాట. సో ఇవి ఫుడ్లోకి కలిసిపోతున్నాయి, ఫుడ్లో కలిసి కంటామినేట్ చేసేస్తున్నాయి, ఫుడ్ని పాడు చేసేస్తున్నాయి, విషపూరితంగా మార్చేస్తున్నాయి అని అంటున్నాం. సో ఇవి అసలు ఫుడ్లో ఎట్లా కలుస్తాయి అని అంటే దే ఆరిజినేట్ ఫ్రమ్ లార్జర్ ప్లాస్టిక్ డెబ్రిస్ దట్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్. పెద్ద ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది ఇట్లా బ్రేక్ డౌన్ అయిపోతుంది కదా, చిన్న చిన్న వాటిగా విడిపోయిన తర్వాత ఇట్లా స్మాల్ సైజ్. ఎంత స్మాల్ సైజ్ అన్నాము, లెస్ దాన్ 5 mm, 5 mm కన్నా తక్కువ సైజులో ఉన్నవి పొరపాటుగా ఫుడ్లోకి కలిసిపోతున్నాయి. సో ఇవి ఎక్కడ కలుస్తున్నాయి, ఫుడ్లో ఎలా చేరుతున్నాయి, మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్లోకి అది ఎలా వెళ్తోంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎలా వెళ్తోంది అని అంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనం ఎక్కడ చూస్తున్నాము అంటే ఓషన్స్లో, రివర్స్లో, సాయిల్స్లో ఇట్లా ఉండి ఇవి మెల్లగా ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతాయి. ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయితే ఫుడ్ చైన్లో నుండి హ్యూమన్ హెల్త్ని, ఎన్విరాన్మెంటల్ హెల్త్ని దెబ్బతీస్తున్నాయి అంటున్నాం. ఫుడ్ చైన్లోకి ఇవి ఎలా ఎంటర్ అయితే అది ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయితే మన కన్సంప్షన్ దాకా ఎలా ఉంటుంది అండ్ దానివల్ల వచ్చే డేంజర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మైక్రో ప్లాస్టిక్ దేర్ స్మాల్ సైజ్ అలోస్ దెమ్ టు బి ఇంజెస్టెడ్ బై మెరైన్ లైఫ్. ఇక్కడ ఇందాక చూసాం కదా ఓషన్స్లో ఇంకా రివర్స్లో ఉంటాయి అన్నాము. సో ఓషన్స్లో రివర్స్లో ఉన్నవి ఏమవుతుందంటే మెరైన్ లైఫ్ అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు కానీ అట్లాంటివి ఫస్ట్ వాటిని కన్జ్యూమ్ చేస్తాయి తెలియక, స్మాల్ సైజులో ఉంటాయి కాబట్టి. సో దే పొటెన్షియల్లీ అక్యూములేట్ ఇన్ ద ఫుడ్ వి ఈట్, రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్. ఆ తర్వాత చిన్న చేపలను ఏం చేస్తాయి, ఫుడ్ చైన్ ఏమవుతుంది,
చిన్న చేపని ఇంకొక పెద్ద చేప తింటుంది, ఆ పెద్ద చేపని ఇంకోటి తింటుంది. అవి ఫైనల్గా మనము ఆ ఫిషెస్ ఇట్లాంటివి తింటారు కదా, సో అట్లా తెచ్చుకున్నప్పుడు ఆ ఫిష్ని మనం కన్జ్యూమ్ చేసామనుకోండి, అప్పుడు అది ఆ ప్లాస్టిక్ ఆటోమేటికల్లీ మన లోపలికి మన బాడీలోకి కూడా ఎంటర్ అయిపోతుంది. సో హ్యూమన్ హెల్త్ని ఇది దెబ్బతీస్తుంది. సో దీన్నే మనం ఏమంటాము అని అంటే బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ అంటాము. బయో అక్యుములేషన్ అంటే ఏంటి అని అంటే గ్రాడ్యువల్గా ఒకదాని తర్వాత ఒకటి అక్యుములేట్ అవ్వడము. అంటే ఈ మన ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ ఆర్గానిజమ్సే తీసుకుందాము, వాటి టిష్యూస్లోకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అక్యుములేట్ అవుతూ వెళ్తాయి. ఏంటి, ఈ చిన్న చిన్న ప్లాస్టిక్స్ కానీ, మెటల్స్, పెస్టిసైడ్స్, తర్వాత ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఇట్లాంటివంతా మెల్లమెల్లగా ఆర్గానిజం యొక్క టిష్యూస్లోకి ఎంటర్ అవుతూ వస్తాయన్నమాట. సో అట్లా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏంటి, ఫస్ట్ ఒక చేపలోకి వెళ్తాయి అని అనుకున్నాం, ఒక చిన్న ఫిష్ అనుకుందాం. సో దాన్ని బయో అక్యూములేషన్ అంటాం. అంటే అక్యూములేట్ అయింది, ఫస్ట్ వెళ్ళి చేరింది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే ఈ ఫుడ్ చైన్లో ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్ అంటాం కదా, దానికి వెళ్ళే కొద్దీ అది ఆ బయో అక్యుములేషన్ కాస్త బయో మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. అంటే ఇంకా మ్యాగ్నిఫై అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇట్ రెఫర్స్ టు ద ఇంక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైక్రోప్లాస్టిక్స్ యాజ్ దే మూవ్ అప్ ద ఫుడ్ చైన్. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మ్యాగ్నిఫై అవుతూ వెళ్తుందన్నమాట. సో దీనివల్ల ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పర్టికులర్గా పొటెన్షియల్లీ ఇంపాక్టింగ్ టాప్ ప్రిడేటర్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ హూ కన్స్యూమ్ సీ ఫుడ్ ఆర్ అదర్ అనిమల్స్ అఫెక్టెడ్ బై మైక్రోప్లాస్టిక్ కంటామినేషన్. సో ఇప్పుడు కింద ఇక్కడ ఉన్నవి ప్రైమరీ కన్స్యూమర్స్ అనుకుందాం, ఆ తర్వాత ఏమవుతుంది సెకండరీ కన్స్యూమర్స్ ఉంటాయి, ఆ తర్వాత టెరిటరీ కన్స్యూమర్స్ ఇట్లా అంటాం కదా. సో ఈ ఫుడ్ చైన్ ఇలా వెళ్తుంది కదా, ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా అట్లా ఉంటుంది కదా, సో పిరమిడికల్ షేప్లో. సో ఇట్లా టాప్ ప్రిడేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే దీన్ని ఒకదాని నుంచి ఇంకోటి, దీన్ని ఇంకోటి తింటుంది, దీన్ని ఇంకోటి తింటుంది, ఇట్లా టాప్ ప్రిడేటర్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి పోయే కొద్దీ బయో మ్యాగ్నిఫికేషన్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇంకా పాయిజనస్ అవుతుంది అనమాట. ఫుడ్ చైన్లో ట్రాఫిక్ లెవెల్స్ మారే కొద్దీ దీన్ని ఒక ట్రాఫిక్ లెవెల్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ అట్లా అంటాం. సో ఇట్లా టాప్ ప్రిడేటర్, ఇక్కడ ఈ టాప్ ప్రిడేటర్ అనేది ఈదర్ ఇట్ కుడ్ బి యానిమల్ ఆర్ లేదా హ్యూమన్ బీయింగ్ అయినా అవ్వచ్చు. సీ ఫుడ్ కన్స్యూమ్ చేసే వాళ్ళైనా కూడా అయి ఉండొచ్చు కదా. సో వాళ్ళకి వెళ్ళేసరికి ఈ మ్యాగ్నిఫికేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అట్ ద టాప్ మోస్ట్ లెవెల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళ హ్యూమన్ హెల్త్ అనేది అఫెక్ట్ అవుతుంది, అది కన్స్యూమ్ చేసే వాళ్ళది. సో మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఇంపాక్టింగ్ ద ఫుడ్ చైన్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ప్రైమరీ కన్స్యూమర్స్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. సో ఇవి ప్లాంక్టన్, ఇవి ఫస్ట్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే ఫైటో ప్లాంక్టన్ ఇట్లాంటివి ఉంటాయి కదా కింద మనకి సముద్రంలో అట్లాంటి చోట. సో ప్లాంక్టన్ ఇట్లాంటి దాంట్లో బేస్ ఆఫ్ ద ఫుడ్ చైన్లో ఇవి చేరుతాయి. అంటే ఇంజెక్షన్ దాని నుండి ఆర్గానిజమ్స్ వీటిని తీసుకుంటాయి. హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, సచ్ as ఫిషెస్ కానీ, బర్డ్, మ్యామల్స్, ఇవన్నీ వీటిని తీసుకుంటూ వెళ్తే బయో అక్యుములేషన్ అవుతూ వెళ్తుంది. అండ్ ఆ తర్వాత ఈ మైక్రోప్లాస్టిక్స్ మూవ్ అప్సైడ్ ద ఫుడ్ చైన్, దేర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ఇన్ ద బాడీస్ ఆఫ్ ద ప్రిడేటర్స్. దీన్ని ఏమంటాము, బయో మ్యాగ్నిఫికేషన్ అవుతుంది అని అన్నాము. సో ఇక్కడ ఉంది చూడండి ఎగ్జాంపుల్, ఏ స్మాల్ ఫిష్ మైట్ కన్స్యూమ్ మైక్రోప్లాస్టిక్ లాడెన్ ప్లాంక్టన్. సో మైక్రోప్లాస్టిక్ ఉన్నటువంటి ప్లాంక్టన్ని ఒక ఫిష్ తినింది అనుకుందాం. దెన్ లార్జర్ ఫిష్ ఈ స్మాల్ ఫిష్ని తినింది అనుకుందాం. సో దీనివల్ల ఏమవుతుంది, లార్జర్ ఫిష్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ యొక్క ఇట్లాంటి స్మాలర్ ఫిష్లను తినడం వల్ల లార్జర్ ఫిష్లో ఇంకా ఎక్కువ కంటామినేషన్ అవుతుంది, అంటే దాన్నే బయోమాగ్నిఫికేషన్ అంటాం. సో ఇప్పుడు టాప్ ప్రిడేటర్స్, ఆర్గానిజమ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ అనమాట. సో కాబట్టి టాక్సిక్ కెమికల్ ట్రాన్స్ఫర్ అనేది అవుతోంది దీనివల్ల అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి టాక్సిక్ కెమికల్స్ని అబ్జార్బ్ చేస్తాయి, సచ్ యాజ్ పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ ఇట్లాంటి వాటిని. సో వీటిని కనుక తీసుకుంటే ఎండోక్రైన్ డిస్రప్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైస్ఫెనాల్ ఏ అని ఉంది మనకి వాటర్ బాటిల్స్ అట్లాంటి వాటి మీద చూడండి, BPA ఫ్రీ అని చెప్పి రాసి ఉంటుంది, బైస్ఫెనాల్ ఏ ఫ్రీ అని చెప్పి. దీని మీద కూడా ప్రీవియస్గా UPSCలో క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో BPA ఫ్రీ అని ఉంటుంది కదా వాటర్ బాటిల్స్ మీద, కొన్నిటి మీద ఈ BPA ఫ్రీ అని ఉన్నవే పర్చేస్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు, అడ్వైజరీ ఇస్తారు. BPA అంటే ఏంటి, అది ఏమవుతుంది అని చెప్పి చెప్పారనమాట.
సో ఇట్లా బైస్ఫెనాల్ ఉన్న వాటిని కనుక మనం కన్జ్యూమ్ చేస్తే మన హార్మోన్ సిస్టమ్ దెబ్బతింటుంది. అండ్ యానిమల్స్లో కానీ హ్యూమన్స్లో కానీ రిప్రొడక్టివ్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో హ్యూమన్ హెల్త్ అనేది ఓవరాల్గా దెబ్బతింటుంది. అండ్ బయోడైవర్సిటీ కూడా దెబ్బతింటుంది. బికాజ్ స్పీసీస్ కాంపోజిషన్లో బయోడైవర్సిటీలో డ్రాస్టిక్ చేంజెస్ అనేవి మనం చూడొచ్చు. సో ఇట్ హ్యాస్ అ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. సో బయోడైవర్సిటీ దెబ్బతింటే ఎంటైర్ ఎకోసిస్టమే దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. సో కాబట్టి అండ్ సీ ఫుడ్ కంటామినేషన్ కూడా జరుగుతుంది అని అంటున్నాం. సో ఎఫ్ఎస్ఎస్ఐ అందుకని ఏమని చెప్తోంది అని అంటే, ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఫుడ్ కంటామినేషన్ని కంట్రోల్ చేయడం కోసము ఒక సపరేట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఇప్పుడు ఇంతకీ ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్, ఇది ఒక యాక్ట్ ద్వారా, ఒక లెజిస్లేషన్ ద్వారా ఏర్పడినటువంటి స్టాచ్యుటరీ బాడీ అన్నమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి వెళ్తుంది అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. అండ్ దీనికి ఒక చైర్పర్సన్ ఇంకా 22 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 1/3 కంపల్సరీగా ఉమెన్ ఉంటారు. ఇది ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క కంపోజిషన్. ఓకే, సో మైక్రోప్లాస్టిక్స్ వల్ల వచ్చే డేంజర్ అనమాట ఇది. ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఈవెన్ యాజ్ అ మెయిన్స్ క్వశ్చన్. సో మనము బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. పిఐబిలో వచ్చింది కాబట్టి. ఓకే, లెట్ us move on to the third article. థర్డ్ ఆర్టికల్ ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టెండ్స్ హిస్ వార్మ్ గ్రీటింగ్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద వరల్డ్ సాంస్క్రిట్ డే. వరల్డ్ సాంస్క్రిట్ డే అని చెప్పి 19th ఆగస్ట్ని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. సో వరల్డ్ సాంస్క్రిట్ డేగా ఈ రోజుని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనేది ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నేషనల్ సాంస్క్రిట్ డే, లేదా సంస్కృత్ దివస్, లేదా విశ్వ సాంస్కృత దినం అని చెప్పి సంస్కృత దినం అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు దీన్ని. సో ఏ రోజును అని అంటే, ఇది 19th ఆగస్టే ఎవ్రీ ఇయర్ అని కాదు. ఏ రోజైతే శ్రావణ పౌర్ణిమ వస్తుందో హిందూ క్యాలెండర్ ప్రకారము శ్రావణ పౌర్ణిమ వచ్చిన రోజుని, అంటే రక్షాబంధన్ ఏ రోజైతే సెలబ్రేట్ చేసుకుంటారో అదే రోజు వరల్డ్ సాంస్క్రిట్ డే అని కూడా అంటారు. ఎందుకంటారు ఇదే రోజుని అని అంటే, మనకి పాణిని అని చెప్పి ఒక రైటర్ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ ఆబ్జెక్టివ్ చూద్దాం. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డే ఈజ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్. సాంస్క్రిట్కి సంబంధించిన అవేర్నెస్ని ప్రజల్లో కల్పించడం కోసం వరల్డ్ సాంస్క్రిట్ డేగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే సాంస్క్రిట్కి సంబంధించి లిటరేచరు, ఫిలాసఫీ, మ్యాథ్స్, సైన్స్, వీటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఒకప్పుడు సాంస్క్రిట్లోనే కదా రాసింది. సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అంటారు. అన్నిటికీ అమ్మ సాంస్క్రిట్, భాషలకు అన్నిటికీ మాతృభాష సంస్కృతం అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి దీని నుండే పుట్టింది అని నమ్ముతాం కదా మనం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మదర్ ఆఫ్ మెనీ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ సాంస్క్రిటే, తెలుగుతో సహా. సో ఇంత రిచ్, ఇంత హెరిటేజ్ ఉన్నటువంటి ఈ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు సాంస్క్రిట్లో మాట్లాడట్లేదు, చాలా తక్కువ. ఓన్లీ ఈ వేదాలు చదివే పండితులు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే సంస్కృతంలో మాట్లాడుతున్నారు. జనరల్గా ఎవరు కొలాక్వియల్ దీనికోసం అని చెప్పి, అంటే జనరల్గా మాట్లాడడం కోసం సాంస్క్రిట్ ఎవరు యూజ్ చేయట్లేదు కదా. సో అట్లాంటి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజుని వరల్డ్ సాంస్క్రిట్ డే 19th ఆగస్ట్ని సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఎందుకు అని అంటే, ఇట్ డేట్ బ్యాక్స్ టు 1969. ఈ రోజు 1969 నుండి ఇలా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ అయింది. ఎందుకు అని అంటే, to commemorate 2500th anniversary of the birth of Panini, a Sanskrit grammarian. సో పాణిని అని ఆయన సంస్కృతంలో గ్రామర్ బుక్ రాశాడు కదా. సో ఆయనను దృష్టిలో పెట్టుకొని అష్టాధ్యాయి, దాని పేరు అష్టాధ్యాయి అనేది, ఇట్ ఈస్ అ కాంప్రహెన్సివ్ ట్రీటీస్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్ అనమాట. సో పాణినీస్ అష్టాధ్యాయి మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. అష్టాధ్యాయి ఈజ్ రిటన్ బై పాణిని అనమాట. సో ఈ పాణిని యొక్క 2500th బర్త్ యానివర్సరీకి గుర్తుగా 1969లో ఆగస్ట్ 19th ఆగస్ట్ 19th అని కాదు, శ్రావణ పౌర్ణిమని వరల్డ్ సాంస్క్రిట్ డేగా గుర్తించడం జరిగి అప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట, 1969 నుండి. సో ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఆ రోజు అంటే, శ్రావణ పౌర్ణిమ వాస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్కి సంబంధించిన బుక్ రాసిన అష్టాధ్యాయి రాసినటువంటి పాణిని గారి బర్త్డే కాబట్టి. ఓకేనా. సో పర్పస్ ఏంటి అని అంటే, అవేర్నెస్ పెంచడానికి. అండ్ అట్లాగే 2019లో యునెస్కో కూడా దీన్ని గుర్తించింది. అందుకే మనం దీన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాంస్క్రిట్ అని యునెస్కో కూడా అనిందనమాట.
సో దీనివల్ల ఏంటి అని అంటే గ్లోబల్ లెవెల్లో సాంస్క్రిట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అండ్ దాని యొక్క హెరిటేజ్ వాల్యూ ఇదంతా కూడా అందరికీ తెలిసినట్టు అయింది. సో 19th August అంటే ఈ ఇయర్ జనరల్గా అయితే శ్రావణ పౌర్ణిమ, దట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద పాణిని హూ రోట్ అష్టాధ్యాయి ఏ గ్రామర్ ట్రీటీస్ ఆన్ సాంస్క్రిట్. ఆ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాంస్క్రిట్గా యునెస్కో కూడా గుర్తించింది అండ్ వరల్డ్ సాంస్క్రిట్ డేగా ఆ రోజుని సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. సో ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టెండ్స్ హిస్ వార్మ్ గ్రీటింగ్స్ అని చెప్పి ఆన్ వరల్డ్ సాంస్క్రిట్ డే అని చెప్పి మనకి PIBలో ఆర్టికల్ వచ్చింది. ఓకే, లెట్ us move on to the next article, ఫోర్త్ది ఏంటి అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్డ్ నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ 2023 to 21 జియో సైంటిస్ట్స్. 21 మంది జియో సైంటిస్టులకి 2023 ఇయర్కి గాను ప్రెసిడెంట్ నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అని చెప్పి వీటిని ఇవ్వడం జరిగింది. సో అసలు జియో సైన్స్ అంటే ఏంటి అని ఒకసారి చూద్దాము, ఆ తర్వాత జియో సైన్స్ అవార్డ్స్ అంటే ఏంటి అని చూద్దాం. జియో సైన్స్ అంటే పేర్లోనే ఉంది కదా, మనం జియోగ్రఫీ అంటాం, అంటే ఎర్త్కి సంబంధించి చదవడం. సో జియో సైన్స్ అన్నా కూడా ఎర్త్ సైన్స్ అనమాట. దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద అర్త్, ఇంక్లూడింగ్ అర్త్కి సంబంధించిన ప్రాసెసెస్లు, అర్త్ సర్ఫేస్ని చదవడం, అర్త్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, వాటరు, ఎకోసిస్టమ్స్, వీటినన్నిటినీ చదవడం అన్నమాట. అంటే దీంట్లోనే జియాలజీ ఇట్లాంటివన్నీ, జియో ఫిజిక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. అంటే అర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, అర్త్ యొక్క కంపోజిషన్, తర్వాత అర్త్ యొక్క హిస్టరీ గురించి చదవడము, ఇవంతా కూడా జియో సైన్సెస్ అనే కేటగిరీ కిందకి వెళ్తాయి. సో ఆ జియో సైన్స్ కోసం ఎవరైతే కృషి చేశారో అట్లాంటి వాళ్ళకి నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అని చెప్పి అవార్డ్ చేయడం జరిగింది. వాళ్ళని జియో సైంటిస్టులు అంటారు. సో ఈ నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అనేవి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఆనర్స్ అనమాట. ఇది 1966 నుంచి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే 2009 ముందు వరకు వీటిని నేషనల్ మినరల్ అవార్డ్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. కానీ ఆ తర్వాత వీటిని పేరు మార్చి ఏమని పిలుస్తున్నారు, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్. మినరల్ అవార్డ్స్ అని కాకుండా జియో సైన్స్ అవార్డ్స్ అన్న పేరుతోటి పిలవడం స్టార్ట్ అయిందనమాట. సో ఇది దేనికి ఇస్తారు అని అంటే ఇట్ ఈస్ టు రికగ్నైజ్ ద ఇండివిజువల్స్. ఎవరిని రికగ్నైజ్ చేయడానికి, జియో సైన్స్ ఫీల్డ్స్కి సంబంధించి ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి, అంటే కృషి చేసిన వాళ్ళకి, ఇంక్లూడింగ్ మినరల్ డిస్కవరీ లేదా అంటే ఏదైనా కొత్త కొత్త మినరల్స్ కనిపెట్టిన వాళ్ళకి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్స్లో హెల్ప్ చేసిన వాళ్ళకి, మైనింగ్ టెక్నాలజీలో ఏమన్నా మంచి ఇన్నోవేషన్స్ చూపించిన వాళ్ళకి. సో ఇట్లా వీటికి సంబంధించిన అప్లికేషన్స్, జియో సైన్సెస్కి సంబంధించి ఏదైనా సరే ఎవరైనా ఒక అచీవ్మెంట్, ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ కానీ ఒక మంచి కంట్రిబ్యూషన్ కానీ చేస్తే వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఎనీ ఇండియన్ సిటిజన్ ఈజ్ ఎలిజిబుల్ అనమాట. 3 కేటగిరీల అవార్డ్స్ ఇస్తారు దీని కింద, నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ కింద. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని, నేషనల్ జియో సైన్స్ అవార్డ్ అని, నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డ్ అని, ఇట్లా 3 కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరెవరికి వచ్చాయి అని అంటే ప్రొఫెసర్ ధీరజ్ మోహన్ బెనర్జీ అనే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఈయన ప్రీ క్యాంబ్రియన్ జియాలజీ అనే దాని గురించి, ఫాస్ఫరైట్స్ గురించి పనిచేశాడు, ఈ మినరల్స్, ఈ మైన్స్ ఎక్స్ప్లోరేషన్ గురించి. సో కాబట్టి దానికి గాను ధీరజ్ మోహన్ బెనర్జీ అనే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అండ్ దాంతోపాటు నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ అనేవి చాలామందికి వచ్చాయి, 21 మందికి, మనకు అంత అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఒకరే ఉన్నది, నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ వచ్చేసి ఈస్టర్న్ ధర్వార్ క్రేటాన్ అనే దాని మీద అతను చేసిన రీసెర్చ్కి గాను అశుతోష్ పాండే అనే అతనికి నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ జియో సైన్స్ అంటే ఏంటి, ఈ అవార్డ్స్ ఇచ్చారు అన్నంత వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అట్లీస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రొఫెసర్ ధీరజ్ మోహన్ బెనర్జీ ఇది ఒక్కటన్నా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో లెట్ us move on to the next article. Exotic animals to be listed under Schedule 4 of the Wildlife Protection Act 1972. సో ఇక్కడ ఏంటి అని అంటే యాక్చువల్గా PIBలో వచ్చిండేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 4 కింద ఎగ్జోటిక్ అనిమల్స్ని లిస్ట్ చేయడానికి ఇంతవరకు డేట్ ఉంది అని చెప్పి PIBలో వచ్చింది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 4. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చాలా రకరకాల జూస్లో కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని ప్రైవేట్ జూస్ ఉంటాయి,
కొంతమంది ఇండివిజువల్స్ దగ్గర ఇండియాలో కొన్ని ఎగ్జాటిక్ అనిమల్ స్పీసీస్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి రికార్డ్ చేయాలన్నమాట. సో అది షెడ్యూల్ 4 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కిందకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది చెయ్యాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. దీన్ని పరివేష్ 2.0 పోర్టల్ అనే పోర్టల్లో ఈ ఎగ్జోటిక్ స్పీసీస్ని లిస్ట్ చేస్తున్నారనమాట. సో ఎవరెవరు లిస్ట్ చేయాలి అని అంటే ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ ఇన్ పొసెషన్ ఆఫ్ స్పీసీస్ షెడ్యూల్ 4 కిందికి వెళ్తాయి అని అనుకునే స్పీసీస్ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి మా దగ్గర ఈ స్పీసీస్ ఇది ఉంది, ఇన్ని ఉన్నాయి అని చెప్పి వీళ్ళకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే పీనల్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పి ఎవరు చెప్తున్నారు? MOEFCC, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అసలు ఇప్పుడు ఈ షెడ్యూల్ 4 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి? దీంట్లో ప్రొటెక్షన్ లెవెల్స్ ఉంటాయి. అంటే షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అనేవి కొంచెం హైలీ ప్రొటెక్టెడ్ ఉంటాయి అన్నమాట. దాంతో కంపేర్ చేస్తే షెడ్యూల్ 4 అనేది ఏంటి, దీంట్లో ఏముంటుంది అనేది చూద్దాము. ప్రొటెక్షన్ లెవెల్, ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్ టు స్పీసీస్ ప్రొహిబిటింగ్ దేర్ హంటింగ్, క్యాప్చర్ ఆర్ ట్రేడ్. అంటే షెడ్యూల్ 4 కింద ఉన్న వాటి ప్రొటెక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది అన్నట్టు క్వశ్చన్ అడుగుతారనమాట. అంటే దే ఆర్ పర్మిటెడ్ టు బీ హంటెడా అట్లా అడుగుతారు. సో హంటింగ్, క్యాప్చర్ లేదా ట్రేడ్ చేయడానికి లేదు, దే ఆర్ ప్రొహిబిటెడ్. షెడ్యూల్ 4 కింద ఉన్న యానిమల్స్ని, ఆ స్పీసీస్ కిందకి వచ్చే వాటిని దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ హంటెడ్ లేదా క్యాప్చర్ చేయకూడదు. ట్రేడింగ్ అంటే యానిమల్ ట్రాఫికింగ్ కిందకి వస్తుందన్నమాట ట్రేడ్ చేస్తే. కాకపోతే షెడ్యూల్ 1 and 2 కింద ఉన్న వాటికన్నా ఇది కొంచెం లెస్ స్ట్రింజెంట్, కొంచెం తక్కువ స్ట్రిక్ట్గా ఉంటారనమాట. అంటే ఇక్కడ పూర్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు 1 and 2 స్పీసీస్లో, ఇక్కడ కంపారిటివ్లీ కొంచెం లెస్ స్ట్రింజెంట్ అనమాట. సో అంటే ఒకవేళ వైలేట్ చేస్తే ఇంప్రిజన్మెంట్స్ కానీ, ఫైన్స్ కానీ అట్లాంటివి 1 and 2 వాటికైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 కొత్తగా ఈ షెడ్యూల్ని పెట్టింది. ఓకే, అసలు దీని కిందకి ఏమేమి స్పీసీస్ వస్తాయి, మన ఎగ్జాంపుల్ స్పీసీస్ ఏమైనా కొన్ని చూడండి. షెడ్యూల్ 4 కిందకి ఏమేమి వస్తాయి అని అంటే ఫ్లెమింగోస్, హేర్స్, ఫాల్కన్స్, కింగ్ ఫిషర్స్, మ్యాక్పీస్, హార్స్ షూ క్రాబ్స్, ఇట్లాంటివంతా షెడ్యూల్ 4 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కిందకి వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఎందుకు చేయాలి, షెడ్యూల్ 4 కింద పెట్టి వాటిని ఏమంటారు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అని అంటే it ensures legal protection to prevent the exploitation అండ్ పాపులేషన్ డిక్లైన్ని తగ్గించడానికి. అంటే ఇవి క్రిటికల్, మామూలుగా మనకి IUCN అని ఉంటుంది కదా, IUCN రెడ్ డేటా బుక్ అని చెప్పి మెయింటైన్ చేస్తుంది. అయితే ఈ IUCN రెడ్ డేటా బుక్లో IUCN స్టేటస్ అనేది చూస్తాం మనం ప్రతి ఒక్క స్పీసీస్కి. అంటే ఎట్లా ఇస్తుంది, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్పి, ఎండేంజర్డ్ అని, తర్వాత వల్నరబుల్ అని చెప్పి, తర్వాత లీస్ట్ కన్సర్న్ అని, సో ఇట్లా ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, ఇట్లా రకరకాల కేటగిరీస్ కింద IUCN అనేది స్టేటస్ అనేది ఇస్తుందన్నమాట ఆ స్పీసీస్కి. సో కొన్ని స్పీసీస్ ఎట్లుంటాయి 1 and 2లో ఉన్నవి ఏంటి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అట్లాంటి వాటికి. సో అక్కడ ఇంకా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1 and 2లో ఉన్నవి ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు. షెడ్యూల్ 4లో ఉన్నవి ఏంటి అని అంటే అంత క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏం కాదవి, కాకపోతే దే స్టిల్ నీడ్ హై ప్రొటెక్షన్. అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే ఇవి ఎండేంజర్డ్కు వెళ్ళేదానికి ప్రమాదం ఉంది. అంటే ఎందుకంటే వీటిని కంట్రోల్ చేసి ప్రొటెక్ట్ చేయకపోతే వీటి పాపులేషన్ తగ్గిపోవచ్చు. వీటిని హైలీ ఎక్స్ప్లాయిట్ చేసేసారనుకోండి, ట్రేడింగ్ అని, హంటింగ్ అని ఇట్లా చేసేస్తే ఇవి కూడా ఎండేంజర్డ్ లేదా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలోకి, ఈవెన్ ఎక్స్టింక్ట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడి వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్లో పర్టికులర్గా ఇది వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. దాని కింద ఉన్నటువంటి షెడ్యూల్స్ అండ్ వాటి యొక్క ప్రొటెక్షన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే 1లో ఉన్నవి 2లో అట్లా డిఫర్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అన్ని షెడ్యూల్స్కి చూసుకోవాలి. పర్టికులర్గా మనకి ఇక్కడ న్యూస్లో ఇప్పుడు షెడ్యూల్ 4 వచ్చింది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద 6th ఆర్టికల్. 6th ఆర్టికల్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. న్యూ స్టడీ ఆన్ క్వాంటమ్ నాన్ లొకాలిటీ ఎక్స్పాండ్స్ స్కోప్ ఆఫ్ ఇట్స్ యూజ్ అని చెప్పి వచ్చింది.
క్వాంటమ్ నాన్ లొకాలిటీ అని చెప్పి ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని కింద పిఐబిలో వచ్చినటువంటి ఆర్టికల్. పర్టికులర్గా ఇది క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి వెళ్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్వాంటమ్ నాన్ లొకాలిటీకి సంబంధించిన ఒక కొత్త స్టడీ దాని స్కోప్ని ఇంకా పెంచింది అని చెప్పి మనకి ఇక్కడ హెడ్లైన్స్లో వచ్చింది. ఇప్పుడు అసలు మనకు దాని స్కోపు, దాని మీద స్టడీ ఏంటి ఇదంతా తెలిసే కన్నా ముందు కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ సింప్లర్. ఓకే, సో క్వాంటమ్ నాన్ లొకాలిటీ అంటే ఏంటో తెలియాలి కదా మనకి. సో క్వాంటమ్ నాన్ లొకాలిటీ అంటే ఏంటి అని తెలియాలి కాబట్టి ఫస్ట్ మనం అది చూద్దాం. క్వాంటమ్ నాన్ లొకాలిటీ ఈజ్ ఏ వియర్డ్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫినామినాన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్. సో క్వాంటమ్ ఫిజిక్స్లోని ఒక ఫినామినానే క్వాంటమ్ నాన్ లొకాలిటీ అంటే. అసలు అంటే ఏంటి క్వాంటమ్ నాన్ లొకాలిటీ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, అంటే ఇద్దరు ఒకటేలాగా ఉంటే ట్విన్స్ ఉందా అని అనుకుందాం. వాళ్ళు వరల్డ్లో ఇద్దరు చెరొక ఆపోజిట్ సైడ్ ఉన్నారు. ఒకరు పూర్తి ఈస్టర్న్ మోస్ట్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్కి, ఇంకొకరు వెస్ట్ మోస్ట్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్కి ఉన్నారనుకుందాం. ఇప్పుడు జనరల్గా ఏమంటుంటారు, ఒక ట్విన్ ఎట్లా చేస్తే ఇంకొకరు అలాగే చేస్తారు అని అంటారు కదా. సో కానీ వాళ్ళు ఎక్కడున్నా చేస్తారు అని అంటారే, అట్లాంటిదే ఇప్పుడు చూద్దాం. ఇఫ్ వన్ ట్విన్ సడన్లీ డిసైడ్స్ టు డాన్స్, ద అదర్ ట్విన్ వితౌట్ ఎనీ ఫోన్ ఆర్ ఇంటర్నెట్, అంటే త్రూ ఫోన్ కానీ త్రూ ఇంటర్నెట్ కానీ, లేదా వాళ్ళని చూడడానికి లేదు, ఎందుకంటే ఇద్దరు పూర్తి డిఫరెంట్ ఆపోజిట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నారు. వాళ్ళు ఏ రకమైన కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య లేదు. కానీ ఇన్స్టెంట్లీ ఇప్పుడు ఒక సైడ్ ఒక ట్విన్ డాన్స్ చేస్తున్నారు అని అంటే ఇన్స్టెంట్లీ ద అదర్ ట్విన్ స్టార్ట్స్ డాన్సింగ్ ద సేమ్ వే అనుకుందాం. సో అది జరుగుతుందా? అది జరగదు కదా జనరల్గా. చూద్దాం. దిస్ వుడ్ బీ స్ట్రేంజ్ బికాస్ వీ ఎక్స్పెక్ట్ దట్ కమ్యూనికేషన్ షుడ్ టేక్ టైమ్, ఎస్పెషల్లీ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్లో ఇద్దరు పూర్తి ఆపోజిట్ సైడ్ చాలా దూరం ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్కి టైం పడుతుంది కదా. అంత ఇన్స్టెంట్గా క్విక్గా ఇద్దరు ఒకటేసారి ఒకే రకంగా ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా ఎలా డాన్స్ చేయగలరు అనే డౌట్ మనకు వస్తుంది. కానీ అంటే ఇది రియల్ వరల్డ్లో పాసిబుల్ అవ్వదు, కానీ క్వాంటమ్ వరల్డ్లో పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ ఇన్ ద క్వాంటమ్ వరల్డ్ పార్టికల్స్ కెన్ బిహేవ్ లైక్ దీస్ ట్విన్స్, ఇన్స్టెంట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈచ్ అదర్ నో మ్యాటర్ హౌ ఫార్ అపార్ట్ దే ఆర్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ క్వాంటమ్ నాన్ లొకాలిటీ. దీన్నే మనం ఏమంటామంటే నాన్ లొకాలిటీతో సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడున్నా ఉండని, ఎంత దూరంలో అన్నా ఉండని, హౌ ఫార్ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. సో వాళ్ళు ఇన్స్టెంట్గా ఒకరిని చూసి ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పనిచేయడం, సేమ్ ఒకటే రకంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని క్వాంటమ్ నాన్ లొకాలిటీ అని అంటారనమాట. సో ఇక్కడే మనము ఇంకొక దాని గురించి తెలుసుకోవాలి, అది బెల్స్ థియరం అంటే ఏంటి అని అంటే 1964లో జాన్ స్టూవర్ట్ బెల్ అనే అతను ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీని తీసుకొని వచ్చాడు. అదే బెల్స్ థియరం అంటే. ఈ బెల్స్ థియరంలో ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, హీ షోడ్ దట్ వైల్ ఇన్ అవర్ ఎవ్రీడే వరల్డ్ థింగ్స్ బిహేవ్ అకార్డింగ్ టు లోకల్ రియలిజం, meaning objects have set properties and are only influenced by their immediate surroundings. In the quantum world, things are different. Bell's theorem demonstrated that particles could be connected in a way that defies this local realism, leading to what we now understand as quantum non-locality. Actually, ఈ quantum non-locality గురించి బెల్స్ థియరంలో జాన్ స్టూవర్ట్ బెల్ అనే అతను చెప్పడం జరిగింది. ఏమని అనంటే, విత్ దిస్ బెల్స్ థియరం హీ ఈజ్ డిఫైయింగ్ ద లోకల్ రియలిజం అనేది మామూలుగా మన ఎవ్రీడే వరల్డ్లో జరిగేది. దీన్ని డిఫై చేస్తున్నారు, అంటే దీన్ని ఖండిస్తున్నారు. ఇది కాదు, క్వాంటమ్ వరల్డ్లో లోకల్ రియలిజం అనేది పనికిరాదు, ఇక్కడ క్వాంటమ్ నాన్ లొకాలిటీ అనేది పనిచేస్తుంది అని బెల్స్ థియరం ద్వారా జాన్ స్టూవర్ట్ బెల్ ప్రూవ్ చేయడం జరిగిందనమాట. బెల్స్ థియరం ద్వారా ఆయన చెప్తున్నారు. అసలు మనకు ఫస్ట్ ఈ లోకల్ రియలిజం అనేది ఏంటో తెలిస్తే అప్పుడు ఈ క్వాంటమ్ నాన్ లొకాలిటీ అనేది లోకల్ రియలిజంని ఎట్లా డిఫై చేసింది అనేది, అంటే ఎట్లా ఖండించింది అనేది తెలుస్తుంది కదా. సో ఫస్ట్ లోకల్ రియలిజం అంటే ఏంటని చూద్దాం. లోకల్ రియలిజంని మనము రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకుందాం, రియలిజం అని, లొకాలిటీ అని.
ఫస్ట్ రియలిజం అంటే ఏంటని చూద్దాం. రియలిజం అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇమాజిన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఎ టాయ్ కార్. ఒక బొమ్మ కార్ తోటి ఆడుకుంటున్నారు. యూ కెన్ సీ ఇట్. మనము దాన్ని చూడొచ్చు, దాన్ని టచ్ చేయొచ్చు, అండ్ అక్కడ ఉంది అని మనకు తెలుసు. సో రియలిజం అంటే ఏంటి అని అంటే, ఆ కార్ అక్కడ ఉంది అండ్ ఆ కార్కి కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే ఆ కారు ఒక కలర్లో ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెడ్ కలరో, బ్లూ కలరో, గ్రీన్ కలరో, అట్లా ఒక కార్కి ఒక కలర్ అంటూ ఉంటుంది, దానికి ఒక షేప్ అంటూ ఉంటుంది, అండ్ అది ఏ స్పీడ్లో వెళ్తుందని ఒక బొమ్మ కారు మీకు తెలిసే ఉంటుంది. సో ఇది మనము డెఫినెట్గా దానికి ఉన్న క్వాలిటీస్ని మనము టచ్ చేయగలుగుతున్నాం, ఫీల్ చేయగలుగుతున్నాం, అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. దాన్ని మనము రియలిజం అని అంటాం కదా. అది రియలిజం అంటే. మరి లొకాలిటీ అంటే ఏంటి అని అంటే, మళ్ళీ మనకు 2 కార్లు ఉన్నాయి అనుకుందాం. 2 టాయ్ కార్స్ ఉన్నాయి మన దగ్గర, 2 బొమ్మ కార్లు. సో ఒకటి మన కార్లో ఉంది, మన రూమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు మీ రూమ్లో మీ దగ్గర ఉందనుకుందాం, అండ్ ఇంకొక కారుని మీ ఫ్రెండ్ రూమ్లో కొంచెం దూరంగా ఎక్కడన్నా ఇంకో ప్లేస్లో మీ ఫ్రెండ్ రూమ్లో పెట్టారనుకుందాం. ఇప్పుడు లొకాలిటీ అంటే ఏంటి అని అంటే, మనము మన కార్ని మన రూమ్లో ఒకసారి ఇట్లా ముందుకు పుష్ చేసామనుకోండి. ఇప్పుడు మనము మన కార్ని మన రూమ్లో పుష్ చేస్తే మీ ఫ్రెండ్కు ఏమాత్రము మీరు అట్లా పుష్ చేసినట్టు తెలియకుండా ఉంటే, అప్పుడు మీ ఫ్రెండ్ రూమ్లో ఉన్న సేమ్ ఇలాంటి కారే ఇంకోటి ఉంది కదా, అది ఆటోమేటిక్గా ఏమైనా ముందుకు వెళ్తుందా? వెళ్ళదు కదా ఆటోమేటిక్గా. అది రియలిజం అంటే, లొకాలిటీ అంటే. అంటే ఇక్కడ ఏమంటున్నాము, locality means that what you do with your car, like pushing it to make it a move, should not instantly affect the car at your friend's house unless ఎప్పుడు మీరు మీ ఫ్రెండ్కు ఫోన్ చేసి నేను కార్ని ఇలా పుష్ చేస్తున్నాను, నువ్వు కూడా పుష్ చెయ్యి అని చెప్తే తప్ప, అంటే somehow you need to communicate with your friend అయితే తప్ప, అంటే ఏదన్నా ఒక ఇన్ఫ్లుయెన్సో ఒక సిగ్నలో ఏదన్నా ఒకటి ట్రావెల్ చేసి మీ ఫ్రెండ్కి వెళ్తే తప్ప, అండ్ అది కూడా మన స్పీడ్ ఆఫ్ ద లైట్ కన్నా ఫాస్టర్గా వెళ్ళలేదు కదా. సో లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా ఏ సిగ్నల్ లేదా ఏ కమ్యూనికేషన్ జరగలేదు. అట్లా అయితే తప్ప, అంటే సో దెర్ ఈజ్ నో వే యువర్ కార్ కుడ్ ఇమ్మీడియట్లీ మేక్ ద అదర్ కార్ మూవ్ జస్ట్ బికాస్ యూ డిడ్ సంథింగ్ టు ఇట్. అంటే ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకుండా మీ కార్ ఇలా ముందుకు జరిగినంత మాత్రాన మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఇంకో కారు అలాగే జరగాలి అని లేదు కదా. దాన్ని లొకాలిటీ ప్రిన్సిపల్ అంటాం. సో లోకల్ రియలిజం అంటే రెండింటిని కలిపి చూద్దాం ఇప్పుడు. రియాలిటీ అంటే ఏంటి, మనము అబ్జర్వ్ చేయగలగాలి, చూడగలగాలి, మనం వీఆర్ టచింగ్ అండ్ ఫీలింగ్ ఇట్, అది రియాలిటీ అంటే. లోకలిజం అంటే ఇక్కడ జరిగిండేది వితౌట్ ఎనీ సిగ్నల్ ఇంకో చోట సేమ్ దానికి అలాగే ఇన్స్టెంట్గా జరగాలి అని లేదు. సో ఇప్పుడు నౌ లెట్ us కంబైన్ దీస్ 2 ఐడియాస్ టుగెదర్. అప్పుడు ఏమవుతుంది, లోకల్ రియలిజం అనేది వస్తుంది. అంటే ఆబ్జెక్ట్స్ హ్యావ్ డెఫినెట్ ప్రాపర్టీస్ వెదర్ యు ఆర్ లుకింగ్ అట్ దెమ్ ఆర్ నాట్. అంటే మీరు చూసినా చూడకపోయినా ఇక అక్కడున్న ఇంకొక కార్కి కూడా ఒక కలర్ ఉంటుంది, షేప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ కెన్ ఓన్లీ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై థింగ్స్ హ్యాపెనింగ్ నియర్ బై, అండ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ కాంట్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ లైట్. లైట్ కన్నా స్పీడ్గా ఏ ఇన్ఫ్లుయెన్స్ అవతల కార్ని జరపలేదు. అదే కదా మనం అనుకున్నది, ఇది లోకల్ రియలిజం. ఈ లోకల్ రియలిజంని క్వాంటమ్ నాన్ లొకాలిటీ డిఫై చేస్తోంది, అంటే ఖండిస్తోంది. క్వాంటమ్ నాన్ లొకాలిటీ ప్రిన్సిపల్ అని చెప్పి బెల్స్ థియరం చెప్తోందనమాట. బెల్స్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఉన్నాయి. సో బెల్స్ ఇన్ఈక్వాలిటీస్ ద్వారా హీ సెట్ దట్ క్వాంటమ్ నాన్ లొకాలిటీ కెన్ డిఫై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లోకల్ రియలిజం. ఎందుకంటే మనం ఏమంటున్నాము, ఇద్దరు ట్విన్స్ ఆపోజిట్ సైడ్స్లో ఉన్నారు, బట్ ఒకరికొకరికి మధ్య కమ్యూనికేషన్ లేకపోయినా ఇక్కడ ఒకరు డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తే ఇన్స్టెంట్గా అట్ ద సేమ్ టైం ఇంకొకరు డాన్స్ చేసేస్తున్నారు అని చెప్పి. సో ఇది క్వాంటమ్ నాన్ లొకాలిటీ అంటే. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే, క్లాసికల్ ఫిజిక్స్లో అంటే క్వాంటమ్ ఫిజిక్స్ కానిది అంటే లోకల్ రియలిజం గురించి మనం మాట్లాడితే, లోకల్ రియలిజం మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్ కదా. కానీ క్వాంటమ్ వరల్డ్లో థింగ్స్ గెట్ వియర్డ్. ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ షోన్ దట్ టైనీ పార్టికల్స్ కెన్ బీ కనెక్టెడ్ ఇన్ ఏ వే దట్ బ్రేక్స్ ద రూల్స్ ఆఫ్ ద లోకల్ రియలిజం. సో చిన్న చిన్న పార్టికల్స్ వాటి మధ్య అవి కొన్ని లోకల్ రియలిజంని బ్రేక్ చేస్తున్నాయి. దిస్ మీన్స్ దట్ సంథింగ్ హ్యాపెనింగ్ టు వన్ పార్టికల్ కెన్ ఇన్స్టెంట్లీ అఫెక్ట్ అనదర్ నో మ్యాటర్ హౌ ఫార్ అపార్ట్ దే ఆర్. లైక్ మ్యాజిక్, ఒక మ్యాజిక్ జరిగినట్టుగా జరుగుతుంది. దీన్నే క్వాంటమ్ నాన్ లొకాలిటీ అంటారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద స్ట్రేంజెస్ట్ అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ డిస్కవరీస్ ఇన్ ద మోడర్న్ ఫిజిక్స్, లేదా దీన్నే మనము క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. క్లాసికల్ ఫిజిక్స్లో లోకల్ రియలిజం అనేది నమ్మితే, క్వాంటమ్ ఫిజిక్స్లో
క్వాంటమ్ నాన్ లొకాలిటీ అనేది ఈ లోకల్ రియలిజంని ఖండిస్తూ డిఫై చేస్తూ వచ్చినటువంటి ఫినామినా. సో లోకల్ రియలిజం ఈజ్ అ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ ద వరల్డ్ వాట్ వర్క్స్ వెల్ ఇన్ అవర్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ డజంట్ హోల్డ్ అప్ ఇన్ ద క్వాంటమ్ వరల్డ్. క్వాంటమ్ వరల్డ్లో ఇది పనికిరాదు. సో ఇప్పుడు న్యూ రీసెర్చ్ ఏమనే ఉంది అంటే, ఇప్పుడు మనకు న్యూస్లో ఉంది, ఇది ఆల్రెడీ ఉంది, బెల్స్ థియరం చెప్పాడు, ఆల్రెడీ బెల్ చెప్పాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాం, న్యూ స్టడీ ఎక్స్పాండ్స్ ఇట్స్ స్కోప్ అని అన్నాం కదా. సో ఏంటి ఆ న్యూ స్టడీ అని అంటే, రీసెంట్లీ సైంటిస్ట్ ఇంక్లూడింగ్ మణిక్ బానిక్ అనే అతని టీము అందరూ కలిసి ఒక సంథింగ్ సర్ప్రైజింగ్ కనుక్కున్నారు. ఏంటంటే, ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రియేట్ ఏ యూనివర్సల్ రూల్ టు మెజర్ అండ్ కంపేర్ ఆల్ దీస్ స్ట్రేంజ్ నాన్ లోకల్ కనెక్షన్స్. అంటే యూ కాంట్ జడ్జ్ దెమ్ ఆల్ విత్ వన్ యూనివర్సల్ స్టాండర్డ్. ఈ క్వాంటమ్ నాన్ లోకల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక యూనివర్సల్ స్టాండర్డ్, అంటే అన్నీ ఒకటేలాగా లేవు, అంటే అన్నీ యూనిక్గా లేవు, అంటే ఏ దానికి అది డిఫరెంట్గా ఉన్నాయి అని అంటున్నారు. సో దీనివల్ల సైంటిస్టులు ఏమంటున్నారు అంటే, ఇట్లా ఉండడం వల్ల వచ్చే యూస్ ఏంటి అని అంటే, రకరకాల వాటిని అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ డిస్కవరీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ షోస్ దట్ ఈచ్ టైప్ ఆఫ్ క్వాంటమ్ నాన్ లొకాలిటీ ఈజ్ యూనిక్ అనమాట. సో దీనివల్ల డిఫరెంట్ టాస్క్స్ చేయొచ్చు క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి అని అంటున్నారు. ఏంటి ఆ అప్లికేషన్స్ అని అంటే, ఇట్స్ ఎ కూల్ ఐడియా. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే, సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం వాడచ్చు, అంటే హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయి కదా, సో సీక్రెట్ కమ్యూనికేషన్ అట్లాంటి వాటి కోసం ఇది వాడచ్చు. అండ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్ ఉంటుంది కదా, సో అంటే ఇది కూడా మళ్ళీ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అట్లాంటి వాటి కోసము, సీక్రెట్ మెసేజెస్ పంపించుకోవడానికి ఇట్లాంటివి వాడచ్చు. అండ్ క్రిప్టోగ్రఫీ, ఇది కూడా సేమ్ అట్లాంటి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ కోసం. సో ఇన్ఫర్మేషన్ని సేఫ్గా ఉండాలి అని అంటే నాన్ లొకాలిటీ, ఈ క్వాంటమ్ నాన్ లొకాలిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి తెలుస్తోంది అనమాట. ఇంకా వీటి స్కోప్ ఫర్దర్గా కూడా ఇంకా చాలా ఉంది అని దాని మీద ఇంకా రీసెర్చ్ అయితే జరుగుతుంది. సో క్వాంటమ్ నాన్ లొకాలిటీ అనేది ఇట్ డిఫైడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లోకల్ రియలిజం. అండ్ దాని మీద రీసెంట్గా జరిగిన రీసెర్చ్ వల్ల ఏం తెలిసింది అని అంటే, ఇవి యునీక్గా లేవు, ఒక స్టాండర్డ్ మెథడ్ అంటూ దీనికి లేదు. సో కాబట్టి దీనికి రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చాలా చేయొచ్చు అనేది తెలిసింది. సో ఆ రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో కొన్ని అప్లికేషన్స్ ఏంటి అని అంటే, సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం, ర్యాండమ్ నెంబర్ జనరేషన్, క్రిప్టోగ్రఫిక్ కీ జనరేషన్, ఇట్లాంటి వాటిల్లో ఈ క్వాంటమ్ నాన్ లొకాలిటీని మనం యూస్ చేస్తాము అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా పోలాండ్ రిలేషన్స్ గురించి. ఇది ఎందుకంటే రీసెంట్గా మనకు తెలిసిన విషయమే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియా నుండి పోలాండ్ అండ్ ఉక్రెయిన్ విజిట్కి వెళ్ళారు కదా. సో పోలాండ్ ఇండియా రిలేషన్స్ గురించి అక్కడ వెళ్ళారు కాబట్టి కొన్ని పర్టికులర్ పాయింట్స్ మనం చూద్దాము. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పేడ్ ఎ స్టేట్ విజిట్ టు పోలాండ్. సో ఇది 45 years తర్వాత పోలాండ్కి వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ అనమాట నరేంద్ర మోడీ గారు. అండ్ ఇట్ కోయిన్సైడెడ్ విత్ ఇండియా పోలాండ్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ మొదలయ్యి 70 years కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఒక ల్యాండ్ మార్క్ ఇయర్ లాగా చెప్పచ్చు, ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ రెండింటి మధ్య చాలా లాంగ్ స్టాండింగ్ రిలేషన్ ఉంది అనేది మనకు దీని ద్వారా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఈ రెండు నేషన్స్ మధ్య చాలా సెక్టార్స్లో కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఐటీ, సెక్యూరిటీ, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇట్లాంటి వాటి మధ్య, అండ్ పర్టికులర్లీ స్పేస్ ఇండస్ట్రీ ఇట్లాంటి వాటి మధ్య ఇండియా పోలాండ్ ఆల్రెడీ కోఆపరేట్ చేసుకుంటున్నాయన్నమాట. సో దీనివల్ల ఇంకా పొలిటికల్ అండ్ ఎకనామిక్ టైస్ ఇంకా స్ట్రెంథన్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం. అయితే ఇండియా పోలాండ్ రిలేషన్స్ ఒకసారి మనం చూసినట్టయితే హిస్టారికల్ రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ రెండు కంట్రీస్కి మధ్య. ఎందుకు అనంటే World War II జరుగుతున్న టైంలో మన మహారాజా ఆఫ్ జామ్నగర్ చాలామంది పోలిష్ ఉమెన్కి, చిల్డ్రన్కి ఆయన రెఫ్యూజీ అంటే లైక్ శిబిరం లాగా ఏర్పాటు చేసి ఆయన ప్రొటెక్ట్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి పోలాండ్లోని వార్సాలో ఆయన పేరు మీద ఒక స్ట్రీట్ పేరు పెట్టారు అండ్ ఒక జూనియర్ హై స్కూల్ కూడా పెట్టడం జరిగింది. ఆయనకి గుర్తుగా ఆయనను ఆనర్ చేస్తూ, ఆయనకు మర్యాద రెస్పెక్ట్ ఇస్తూ, ఆయన చేసిన మేలుకు గాను గుర్తుపెట్టుకొని మహారాజా ఆఫ్ జామ్నగర్ పేరు మీద పెట్టడం జరిగింది. అండ్ మోడీ గారు దీన్ని కూడా విజిట్ చేశారనమాట. అండ్ కొల్హాపూర్ మహారాజా పేరు మీద కూడా ఉందన్నమాట. సో ఈ World War II టైంలో వీళ్ళకి రెఫ్యూజీస్ పోలిష్ ఉమెన్కి, చిల్డ్రన్కి
రెఫ్యూజీ క్యాంప్ని ఏర్పాటు చేసి ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఆయన గుర్తుగా అక్కడ ఏర్పాటు చేశారు. సో హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి మనకి పోలాండ్కి మధ్య. అండ్ ఈ రెండు కంట్రీస్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ 1954లో మొదలయ్యాయి. అందుకే మనము 70 years కంప్లీట్ అయింది అని అంటున్నాం కదా. సో రెండు కంట్రీస్ కూడా దే ఆర్ ఆపోజిట్ టు కలోనియలిజం, ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదము, సో ఇట్లాంటి వాటికి ఆపోజిట్గా రేసిజంకి అగెయిన్స్ట్గానే పోరాడుతున్నాయి రెండు కంట్రీస్ కూడా. అండ్ ఎకనామిక్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ విషయానికి వస్తే పోలాండ్ ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ అనమాట. ఇన్ సెంట్రల్ యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లోకి, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో పోలాండే లార్జెస్ట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్. అండ్ 2013 నుండి 23 అంటే లాస్ట్ 10 yearsలో, లాస్ట్ డెకేడ్లో మనం ఒకసారి చూసినట్టయితే టోటల్ బైలేటరల్ ట్రేడ్ 192% పెరిగింది. ఓకే, $1.95 billion ఉన్నింది 2013లో, అది $5.72 billion అయింది 23లో. అంటే 192% గ్రోత్ అనేది ఉందన్నమాట. సో ఎకనామికల్లీ అండ్ కమర్షియల్లీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ మనకి పోలాండ్ అనేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇండియాకి ఫేవర్గా వెళ్తోంది 2023లో. అంటే ఏంటంటే వాళ్ళతోటి మనము పాజిటివ్లో ఉన్నాం, నెట్ పాజిటివ్ అనమాట. అంటే ఇంపోర్ట్స్ కన్నా మనము ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా పోలాండ్తో. అండ్ టూరిజం అనేది కూడా రెండు చోట్ల బాగా మంచి గ్రోయింగ్ హబ్ లాగా ఉందన్నమాట. అంటే ఇండియా వాళ్ళు పోలాండ్కి వెళ్ళడం, పోలాండ్ వాళ్ళు ఇండియాకి రావడము, ఇట్లాంటివి. అండ్ పర్టికులర్లీ ఐటీ, బయోటెక్నాలజీ అంటే సర్వీసెస్ సెక్టార్స్లో కూడా రెండు కంట్రీస్ ఒకదాంతో ఒకటి బాగా కోఆపరేట్ చేసుకుంటున్నాయి. అండ్ దాంతోపాటు ఇంకా చూడండి 2023లో 10,000 Polish workers, these companies employed about 10,000 Polish workers and invested over $3 billion అనమాట ఈ ఫీల్డ్స్లో. సో కాబట్టి ఎకనామిక్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ కూడా ఇండియాకి పోలాండ్కి మధ్య బాగా మంచిగా ఉన్నాయి అని చెప్పచ్చు. సో డిప్లొమాటిక్ పరంగా చూసినా, హిస్టారికల్గా చూసినా, ఎకనామికల్గా చూసినా పోలాండ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఇన్ ద ఎంటైర్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇండియా మనకి 5th లార్జెస్ట్ ఎకానమీ కదా, అండ్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా మనము ఎదగబోతున్నాము. అండ్ ఇక్కడ యూరోపియన్ యూనియన్లో చూస్తే పోలాండ్ 6th ప్లేస్లో ఉంది, అండ్ గ్లోబల్ లెవెల్లో చూస్తే 21st ప్లేస్లో ఉంది. సో రెండు ఒకదాంతో మంచి రిలేషన్స్ ఉండడం అనేది రెండిటికి ఇంపార్టెంటే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి చైనా, యుఎస్ ఇట్లాంటి వాటి రైవలరీని మనం తట్టుకోవాలి అని అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇంకేం చూడాలి అని అంటే మన ఫోకస్ ఇంకా వేటి మీద ఉండాలి అని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పర్టికులర్గా ఎలక్ట్రోమొబిలిటీ అనేది పోలాండ్లో చాలా మంచిగా ఉందన్నమాట. అంటే ఈ ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటి వాటివి పోలాండ్ తోటి మనం కోఆపరేట్ చేసుకోవడం ద్వారా మనకు అది చాలా హెల్ప్ అవుతుంది. అంటే క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి కానీ, సో ఈ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ ఇది హెల్ప్ అవుతుంది. అండ్ పోలాండ్ ఆస్పిరేషన్స్ టు క్రియేట్ ఎ న్యూ ఏవియేషన్ హబ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద యూరప్ కుడ్ అలైన్ వెల్ విత్ ఇండియాస్ ఎక్స్పాండింగ్ ఏవియేషన్ ఇన్ఫ్రా. సో ఇక్కడ మన ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ పోలాండ్ వాళ్ళు ఏంటి అని అంటే యూరోప్లో ఒక ఏవియేషన్ హబ్ పెట్టాలి అని అనుకుంటున్నారు. సో ఈ రెండింటిని కలిపితే కూడా టూరిజము, ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు with the largest ship design office in Europe and shipyards capable of constructing modern cargo and passenger vessels powered by electric and LNG propulsion, Poland could be a key partner. ఇందాకే చెప్పుకున్నాం మనం ఎలక్ట్రోమొబిలిటీకి పోలాండ్ చాలా ఫేమస్. అంటే చూడండి పెద్ద వెజల్స్, కార్గో అండ్ ప్యాసింజర్ వెజల్స్ని కూడా వీళ్ళు దే ఆర్ పవర్డ్ బై ఎలక్ట్రిక్ అండ్ ఎల్ఎన్జీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ తోటి రన్ చేస్తున్నారనమాట. సో ఇట్లాంటి వాటికి పోలాండ్ ఫేమస్ కాబట్టి వాటిని చూసి మనము ఈవీ టెక్నాలజీస్, మొబిలిటీ టెక్నాలజీలో మనం కూడా ఇండియా కూడా దాన్ని ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ అట్లాంటివి చేసుకొని బాగా బెనిఫిట్ అవ్వచ్చు దాని నుండి. అండ్ ఇండియా కూడా ఫ్లోరిషింగ్ గ్లోబల్ ప్లేయర్ కాబట్టి అండ్ పోలాండ్ కూడా ఇండియా యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇండియా కూడా పోలాండ్ యొక్క కోఆపరేషన్ చాలా అవసరము. సో ఇండియా పోలాండ్ రిలేషన్స్ బాగుంటే మనకి అన్ని ఫీల్డ్స్, పర్టికులర్లీ ఈ ఎలక్ట్రోమొబిలిటీ అనే ఫీల్డ్లో మనం బెనిఫిట్ అవ్వచ్చు అనమాట పోలాండ్ నుంచి. అండ్ ఎనీవే వీ హ్యావ్ హిస్టారికల్ రిలేషన్స్ అండ్ గుడ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. లాంగ్ స్టాండింగ్ రిలేషన్ ఉంది అనుకున్నాం కదా, 54లో మొదలైంది, ఇది 2024, 70 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ని మనం పోలాండ్ తోటి మెయింటైన్ చేస్తున్నాం. ఈ దృష్టిలో
ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పోలాండ్కి వెళ్ళి విజిట్ చేయడము, వార్సాలో అవన్నీ చూడడము, అదంతా ఇంకా మంచికే అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, లెట్ us move on to the next article. ఫస్ట్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియా యొక్క మెయిడన్ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనమాట. ఎప్పుడు 23rd ఆగస్టున ఇండియా నేషనల్ స్పేస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ రోజునే సెలబ్రేట్ చేశారు నేషనల్ స్పేస్ డేగా అంటే చంద్రయాన్ 3 యొక్క సక్సెస్ అయింది కాబట్టి. చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండ్ అయింది కదా మూన్ మీద. సో ఆ రోజు ఆగస్టు 23, 2023 అయ్యింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేద్దాము అని ఆ రోజే చెప్పడం జరిగింది. సో 23rd ఆగస్ట్ 2024 వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఫస్ట్ నేషనల్ స్పేస్ డే అనమాట. సో విక్రమ్ ల్యాండర్ లూనార్ సర్ఫేస్ మీద సేఫ్ ల్యాండ్ అయ్యింది కాబట్టి, చంద్రయాన్ 3 ఆ రోజు సక్సెస్ అయింది కాబట్టి దాన్ని ఫస్ట్ నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది 23rd ఆగస్ట్ని. సో దీంతో అంటే విక్రమ్ ల్యాండర్ మూన్ మీద ల్యాండ్ అవ్వడంతో ఇండియా ప్రౌడ్లీ బికేమ్ ద 4th కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఆన్ ద మూన్ అనమాట. సో అది కూడా పర్టికులర్గా సేఫ్ ల్యాండ్ అయింది. అండ్ దట్ టు సౌత్ పోల్ మీద ఇంతవరకు ల్యాండ్ అవ్వలేదు. సో సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యాము. సో ఫస్ట్ నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా అని చెప్పి థీమ్ పెట్టడం జరిగింది. అంటే మూన్ని టచ్ చేస్తూ టచింగ్ ద లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్ అంటే దీని ద్వారా ఫర్దర్గా చాలా అప్లికేషన్స్ ఉంటాయి మనకి. సో అందుకని ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఏమని చెప్పారంటే ఇస్రో యొక్క నెక్స్ట్ గోల్ గగన్యాన్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో గగన్యాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గగన్యాన్ని 2018లోనే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇండియాస్ యొక్క మోస్ట్ అంబిషియస్ స్పేస్ ప్రోగ్రామ్. ఎందుకంటే గగన్యాన్ అనేది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మనుషుల్ని, క్రూని, హ్యూమన్ బీయింగ్స్ని తీసుకెళ్ళబోతున్నారు. ఏ క్రూ ఆఫ్ 3 members. అంటే 3 days పాటు వీళ్ళు 400 kilometers ఆర్బిట్లోకి వెళ్ళి ఇండియన్ సీ వాటర్స్లోకి మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వబోతున్నారు అనమాట. సో ఇది గగన్యాన్ అంటే. అండ్ ఇలా ఇప్పటి వరకు చేసినవి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ చేసిన కంట్రీస్ ఏవేవి అంటే US, రష్యా, చైనా మాత్రమే. సో మనము 4th కంట్రీ అవ్వబోతున్నాము మళ్ళీ గగన్యాన్ ద్వారా. The task of sending humans to vast unknown and bringing them back is safely is a more expensive and challenging than Mars and Moon missions అని చెప్పి చెప్తున్నారు. మార్స్ మిషన్ మనము మార్స్ ఆర్బిటార్ మిషన్ పంపించాం కదా ఆల్రెడీ, మామ్ అని చెప్పి PSLV ద్వారా లాంచ్ చేసాం సక్సెస్ఫుల్గా ఇది. అండ్ అత్యంత తక్కువ ఖర్చుతో మార్స్ ఆర్బిటార్ మిషన్ని పంపించింది ఇండియానే. అండ్ మూన్ మిషన్ చంద్రయాన్ 1 పంపించాము. 2 అన్ఫార్చునేట్లీ సక్సెస్ అవ్వలేదు, బట్ 3 సక్సెస్ఫుల్గా పంపించాము. అండ్ ఇప్పుడు ఏ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ వుడ్ పుట్ ఇండియా ఇన్ ద కంపెనీ ఆఫ్ US, రష్యా అండ్ చైనా. ఇప్పుడు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ గగన్యాన్ని పంపించబోతున్నాము. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియా ఈజ్ కేపబుల్ ఆఫ్ ఇండిజినస్లీ డెవలపింగ్ దిస్ కాంప్లెక్స్ టెక్నాలజీ. మనం ప్రూవ్ చేసుకుంటాం ఇండిజినస్గా, అంటే మన ఓన్ టెక్నాలజీతో మనం పంపించగలము అని మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది. అదొక మంచి మేజర్ బూస్ట్ అవుతుంది ఇస్రోకి. అండ్ స్పేస్ ఆఫ్ 3 అన్నాం కదా, అయితే ఇంకా అడిషనల్గా కూడా కొంతమందిని ట్రైన్ చేస్తారనమాట సేఫ్ సైడ్ ఉండడం కోసం. ఎవరెవరు ఆస్ట్రోనాట్స్ సెలెక్ట్ అయ్యారు అని అంటే దానికి శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్ అండ్ అజిత్ కృష్ణన్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇండియాస్ ఫస్ట్ క్రూడ్ మిషన్ టు స్పేస్ గగన్యాన్ మిషన్కి సెలెక్ట్ అయిన క్రూ అనమాట, ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు. ఓకే, సో ఇది నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మనం చెప్పుకున్నాం. నేషనల్ స్పేస్ డే అంటే August 23. ఎందుకు ఆ రోజు అంటే చంద్రయాన్ని లాంచ్ చేసిన రోజు కాదు. చంద్రయాన్ 3 అంటే విక్రమ్ ల్యాండర్ సేఫ్గా లూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయిన రోజు August 23, 2023. సో కాబట్టి మనము ఫస్ట్ నేషనల్ స్పేస్ డే August 23, 2024 నుండి సెలబ్రేట్ చేసుకోవడం స్పేస్ డేని స్టార్ట్ చేశాము. ఆల్రెడీ నేషనల్ సైన్స్ డే అని వేరే ఉంది, కానీ ఇది నేషనల్ స్పేస్ డే అనమాట. పర్టికులర్గా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సెలబ్రేషన్స్, వాటికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము, స్పేస్ ఎగ్జిబిషన్స్, తర్వాత ఇట్లాంటి ఏమంటారు ఇస్రో మిషన్స్, ఇట్లాంటివి రాకెట్ లాంచింగ్ స్టేషన్స్లో అట్లాంటి వాటిల్లో ఇంకా నార్మల్ పీపుల్ని కూడా ఇన్వైట్ చేసి పర్టికులర్గా స్టూడెంట్స్లో అట్లాంటి వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అయ్యేలాగా చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము, క్విజెస్ పెట్టడము, కాంపిటీషన్స్ పెట్టడము, ఇట్లాంటివన్నీ స్పేస్ డేలో భాగంగా చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో let us move on to the next article.
9th ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెన్స్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2024 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పి ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది. ఇట్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద కంట్రీస్ అప్రోచ్ టు రికగ్నైజింగ్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్. అంటే నేషనల్ స్పేస్ డే రోజే ఇవ్వడం జరిగిందనమాట ఈ విజ్ఞాన్ పురస్కార్ అని చెప్పి. అసలు ఏంటివి ఫస్ట్ టైం ఇస్తున్నారు అని అంటే ఇంతవరకు లేవా అని అంటే అట్లా అని కాదు. చూద్దాం ఒకసారి వీటి గురించి. ఆర్విపి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఎంకరేజెస్ ద సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ బై సైంటిస్ట్, టెక్నాలజీస్, ఇన్నోవేటర్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇంక్లూడింగ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వెదర్ వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళనే కాకుండా ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఇండియన్ ఆరిజిన్తో ఉండి పనిచేస్తున్నటువంటి సైంటిస్టులకి, టెక్నాలజిస్టులకి, ఇన్నోవేటర్లకి ఇచ్చే పురస్కారం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం. దీన్ని నేషనల్ స్పేస్ డే రోజు ఇస్తున్నారు. సో ఇదేంటి అంటే వీళ్ళు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, తర్వాత ఇండియాలో ఉన్న ప్రజల కోసం, ఇండియన్ సొసైటీ కోసం కంట్రిబ్యూట్ చేసే డిస్కవరీస్ చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చే అవార్డు అనమాట. దీన్ని ఫస్ట్ టైం 2024లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇదేంటి అని అంటే ఇప్పటికే మనకి చాలా సైన్స్ అవార్డ్స్ ఉన్నాయి, లైక్ శాంతస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అని ఇట్లాంటివి. వీటినన్నిటిని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి అవార్డ్స్ అనమాట ఇవి. ఓకే, ఈ అవార్డ్స్ని May 11th దీన్ని నేషనల్ టెక్నాలజీ డే అంటారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. అండ్ నేషనల్ స్పేస్ డే రోజు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో రకరకాల కేటగిరీస్ లైక్ ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, అర్త్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్, ఇట్లా ఇన్ని కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఇస్తారనమాట. సో మనకు అంత అనవసరము. అయితే ఎవరికెవరికి వచ్చాయి అనేది చూద్దాము. వీటి కింద ఏమేమి అవార్డ్స్ ఉన్నాయంటే విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ టీము, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ అని చెప్పి ఇన్ని కేటగిరీస్లో అవార్డ్స్ ఇచ్చారు. సో ఎవరెవరికి విజ్ఞాన్ రత్న వచ్చేసి పద్మనాభన్ అనే ఆయనకి ఇవ్వడం జరిగింది. బయలాజికల్ సైన్సెస్లో ఆయన మలేరియా పారాసైట్స్ మీద ఆయన చేసిన వర్క్కి గాను విజ్ఞాన్ రత్న అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ విజ్ఞాన్ టీమ్ వచ్చేసి చంద్రయాన్ 3 టీం ఉంది కదా, సో వీళ్ళకి విజ్ఞాన్ టీమ్ అంటే ఓవరాల్గా ఆ టీంకి మొత్తము ఇవ్వడం జరిగిందనమాట. సో విజ్ఞాన శ్రీ అనేది వచ్చేసి సుబ్రహ్మణ్యం అనే ఆయనకి ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యం అనే ఆయనకు వచ్చేసి స్టార్ క్లస్టర్స్ అండ్ గెలాక్సీస్ మీద పనిచేసినందుకు గాను, అండ్ బాలచంద్ర ఉడగంకార్ అనే ఆయనకి బయాలజీ ఫీల్డ్లో, తర్వాత నభాకుమార్ మండల్ అనే ఆయనకు వచ్చేసి పార్టికల్ ఫిజిక్స్ అనే ఫీల్డ్లో విజ్ఞానశ్రీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే మన పద్మశ్రీ ఆ టైప్లో విజ్ఞానశ్రీ అనమాట. అండ్ వివేక్ పోలిశెట్టివార్ అనే అతనికి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్కి, అంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, సో వాటి మీద చేసిన వర్క్కి గాను, ఊర్వశీ సిన్హాకు వచ్చేసి క్వాంటమ్ రీసెర్చ్కి, తర్వాత రాక్సీ మాథ్యూకి క్లైమేట్ సైన్సెస్ మీద చేసిన వాటికి యువ పురస్కారాలు విజ్ఞాన్ యువ అని చెప్పి యంగ్ సైంటిస్ట్ అవార్డు లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇట్లా 3 కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కింద అవార్డ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ దిస్ వీక్. మనము ఇంకా నెక్స్ట్ వీక్ నుండి కూడా పిఐబి ఇట్లాగే ఏ వీక్ దా వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ కవర్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ఆల్ ద బెస్ట్. బై.